గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మరొకసారి 50 లక్షల టోకెన్స్ని బోనస్గా ఏ విధంగా పొందాలి, హ్యామ్స్టర్ కంబాట్ మైనింగ్ అప్లికేషన్లో 50 లక్షల టోకెన్స్ బోనస్ని ఏ విధంగా పొందాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో నిన్న మనం ఏ విధంగా 50 లక్షల బోనస్ అనేది పొందామో అదేవిధంగా ఈరోజు కూడా 50 లక్షల బోనస్ ఏ విధంగా పొందాలి అనేసి చాలామంది క్వశ్చన్స్ అడిగారనమాట. తర్వాత నేను కూడా చూశాను, ట్రయల్స్ వేశాను, ఎంత ట్రై చేసినా కానీ నాకు అది అర్థం అవ్వలేదన్నమాట ఏ విధంగా చేయాలి అనేది. దాని తర్వాత మన గ్రూప్కు, మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నటువంటి ఒక పర్సన్, సార్ నాకు ఇలా వచ్చాయి ఈరోజు కూడా 50 లక్షలు అనేసి ఒక పోస్ట్ అయితే నాకు పంపించాడు. సో ఆ పోస్ట్ ఏంటి అంటే ఈ 3 కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కార్డ్స్ కాంబినేషన్ మనకుంటే ఈ కేవైబీ అనే కార్డు, P2P ట్రేడింగ్ అనే కార్డు, హ్యామ్స్టర్ ట్యూబ్ అనే కార్డు, ఈ 3 కార్డులు మనకు ఉంటే మనకు 50 లక్షల బోనస్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. తర్వాత నేను అవి చూసి వీటిని ఏ విధంగా అన్లాక్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనము ప్రతిరోజు కూడా 50 లక్షల బోనస్ అనేది పొందవచ్చు అనమాట. సో ఈ కార్డ్స్ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఒకటి కేవైబీ కార్డ్, రెండోది P2P ట్రేడింగ్, తర్వాతది హ్యామ్స్టర్ ట్యూబ్. ఈ 3 కార్డ్స్ని మనం అన్లాక్ చేయాలి. అన్లాక్ చేస్తే మనకు ఈ కార్డ్స్ కాంబినేషన్ అనేది వస్తుంది. ఈ కార్డ్స్ కాంబినేషన్ వచ్చిన తర్వాతే వీటిని మనం సెలెక్ట్ చేసుకోగలం. సెలెక్ట్ చేసుకుంటే మనకు 50 లక్షల బోనస్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను అప్లికేషన్ హ్యామ్స్టర్ కంబాట్ ట్రేడింగ్ బాట్ ఓపెన్ చేస్తున్నాను. దాంట్లో ఇవి చూద్దాం. సో హ్యామ్స్టర్ కంబాట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేస్తే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఫస్ట్ మార్కెట్స్ అనేది ఉంది కదా, ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తున్నాను అనమాట. పైకి ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే నాకు ఇక్కడ చూడండి లాస్ట్లో P2P ట్రేడింగ్ అనే కార్డు ఒకటి ఉందన్నమాట. సో ఈ P2P ట్రేడింగ్ కార్డుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇది అన్లాక్ అవ్వాలి. చూడండి ఇక్కడ క్లియర్గా మనకు లాక్ అయినట్టు దీని మీద సింబల్ చూపిస్తుంది. సో దీన్ని అన్లాక్ చేయాలి. దీన్ని అన్లాక్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ KYC లెవెల్ 7 అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఈ KYC లెవెల్ 7 అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ కార్డుని మనం లెవెల్ 7 వరకు తీసుకెళ్తే అప్పుడు మనకు P2P ట్రేడింగ్ అనేది ఇక్కడ కార్డు అనేది అన్లాక్ అవుతుంది. సో ఈ KYC లెవెల్ 7 అనే కార్డు ఎక్కడుందో ఫస్ట్ దాన్ని మనం చూద్దాం ఇక్కడ. సో మళ్ళీ నేను ఇలా కిందికి స్క్రోల్ చేస్తున్నానండి. స్క్రోల్ చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ PR టీమ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇలా పైకి స్క్రోల్ చేశానండి. ఇక్కడెక్కడ కూడా KYC లెవెల్ 7 అనేసి నాకైతే అక్కడ కనిపించలేదు. సో దాని తర్వాత లీగల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫస్ట్ కార్డు ఏదైతే ఉందో KYC అని ఉంది. సో ఈ కార్డుని మనం లెవెల్ 7 వరకు తీసుకెళ్ళాలి. ఇక్కడ లెవెల్ 0 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కార్డుని లెవెల్ 7 వరకు బై చేయాలన్నమాట. రెండోసారి బై చేశాను, మూడోసారి బై చేశాను, నాలుగోసారి బై చేశాను, ఐదోసారి బై చేశాను, ఆరోసారి బై చేశాను, ఏడోసారి బై చేశాను అనమాట. సో ఇప్పుడు మనకు KYC కార్డ్, ఇది KYC కార్డు లెవెల్ 7 ఇక్కడికి రీచ్ అయ్యామన్నమాట. రీచ్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో P2P ట్రేడింగ్ది అది అన్లాక్ ఇప్పుడు అయి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నా, ఈ మార్కెట్స్ అని ఉంది కదా, దాని మీద నేను మళ్ళీ క్లిక్ చేశాను. క్లిక్ చేసి జస్ట్ ఇలా పైకి వెళ్ళాను. పైకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ముందు ఏదైతే లాక్డ్లో ఉన్నదో P2P ట్రేడింగ్ అనేది ఇప్పుడు అన్లాక్ అయిందనమాట. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని P2P ట్రేడింగ్ అనే దాన్ని బై చేశాను. సో బై చేస్తే చూడండి మన డైలీ కాంబినేషన్ అటువంటి కార్డు, ఫస్ట్ కార్డు ఏదైతే ఉందో అది మనకు రెడీ అయిపోయింది అనమాట. సో ఒక కార్డుని మనం కొనేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ కార్డుని కొనాలి. నెక్స్ట్ కార్డుని కొనాలి అని అంటే చూపిస్తాను మళ్ళీ మీకు స్క్రీన్ మీద. ఇక్కడ చూడండి మనం సెలెక్ట్ చేసుకున్న వాటిలలో ఒక కార్డు ఏదైతే ఉందో P2P ట్రేడింగ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం KYB కానీ హ్యామ్స్టర్ ట్యూబ్ కానీ దీన్ని కొనాలన్నమాట.
సో దీన్ని కొనాలంటే ఏం చేయాలి, మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత నెక్స్ట్ పిఆర్ టీమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకి హ్యామ్స్టర్ ట్యూబ్ ఏదైతే ఉందో ఇది కూడా లాక్ అయ్యి ఉంది. ఇక్కడ క్లియర్గా లాక్ సింబల్ చూపిస్తుంది చూడండి క్లియర్గా. సో ఇక్కడ లాక్ అయ్యి ఉంది అనమాట. సో దీన్ని అన్లాక్ చేయాలి అని అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, కింద వీళ్ళు క్లియర్గా చెప్పారు చూడండి, హ్యామ్స్టర్ బుక్ లెవెల్ 5. హ్యామ్స్టర్ బుక్ లెవెల్ 5కి మనం బై చేస్తే అప్పుడు ఇది అన్లాక్ అవుతుంది అనమాట. సో ఇక్కడే చూడండి ఇదే పేజ్లో మనకి ఇక్కడ పైన హ్యామ్స్టర్ బుక్ కనిపిస్తుంది చూడండి. సో ఈ హ్యామ్స్టర్ బుక్ని లెవెల్ 5 వరకు మనం బై చేయాలి. సో ఒకసారి బై చేశాను, రెండోసారి బై చేశాను, మూడోసారి బై చేశాను, నాలుగోసారి బై చేశాను, ఐదోసారి బై చేశాను. సో 5 సార్లు బై చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి హ్యామ్స్టర్ ట్యూబ్ అనేది అన్లాక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం హ్యామ్స్టర్ ట్యూబ్ని బై చేసేస్తున్నాం. సో చూడండి మన కార్డు ఏదైతే ఉందో సెకండ్ కార్డు అది కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, మూడో కార్డు. ఆ మూడో కార్డు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో మూడో కార్డు కేవైబి. ఇక్కడ చూడండి కేవైబి అనే ఇది కొన్నాం మనం, ఇది కొన్నాము. ఈ కేవైబి అనేదాన్ని కొనాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత కేవైబి ఎక్కడుంది అనేది ఫస్ట్ వెతుక్కుందాం మనం. సో చూడండి ఇక్కడ కేవైబి అనేదాన్ని మనం బై చేయాలన్నమాట. ఇక్కడ దీనికేం కండిషన్ లేదు, ఓపెన్గానే ఉంది. సో మనం వేరేది ఏది వెళ్ళి కొన్న అవసరం లేదు, డైరెక్ట్గా కేవైబి కార్డు ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను, బై చేశాను. సో బై చేసిన తర్వాత చూడండి మనకు 50 లక్షల ప్రైజ్ టోకెన్స్ ప్రైజ్ ఏదైతే ఉందో అది ఈరోజు కూడా వచ్చేసిందండి. చాలా సింపుల్ ఈ ప్రాసెస్ అనేది. జస్ట్ మనకు కార్డు కాంబినేషన్ ఏది అనేది మనకు తెలిస్తే చాలు, తెలిస్తే మనకు ఆ కార్డ్స్ అనేవి వచ్చేస్తాయి. చూడండి ఇప్పుడు 99,97,221 అయిందనమాట. నిన్న నాకు 50 లక్షలు వచ్చాయి, కానీ వాటిని ఈ కార్డులు కొనడానికి కొన్నిటికి యూజ్ చేశాను అనమాట. ముందు చాలా కార్డులు కొన్నాను, ఏ కార్డు కాంబినేషన్ కొనలేదని, అప్పుడు అవి ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు చూడండి 99,97,230 టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. అంటే మనం ఈరోజు కూడా 50 లక్షల టోకెన్స్ని ఎర్న్ చేసాం. సో ఇక్కడ మనం సింపుల్గా మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఈ కార్డ్స్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కార్డ్స్ కాంబినేషన్ ఏంటి అనేది మనకు ఫస్ట్ తెలియాలన్నమాట. సో ఈ కార్డ్స్ కాంబినేషన్ అనేది నేను ఒకవేళ నాకు ఈ రోజు నుంచి ఎవరైనా టెలిగ్రామ్లో నాకు పంపించినా, లేకపోతే నేను వీడియోస్లో చూసినా, ఎక్కడైనా చూసినా కానీ ఈ కార్డు కాంబినేషన్ ఏదైతే ఉందో అది నేను మన వాట్సాప్ గ్రూప్ లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో వాటిలలో పోస్ట్ చేస్తాను. సో ఈ కార్డు కాంబినేషన్ మీకు వీడియోలో చూడడం కంటే కూడా టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూపులలో ఉంటే మీకు చాలా ఈజీగా ఒక రెఫరెన్స్గా దొరుకుతుంది అనమాట. అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు వాట్సాప్ లేదా మన టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. ఈ కార్డు కాంబినేషన్ అనేది ఎప్పుడైతే మనకు ఛాన్స్ ఉంటుందో ఆ ప్రతిసారి మనం యూజ్ చేసుకుందాం. ఈ విధంగా 50 లక్షల టోకెన్స్ని ఫ్రీగా ఎర్న్ చేసుకుందాం. సో నిన్న ఆల్రెడీ ఒకసారి 50 లక్షల టోకెన్స్ని ఫ్రీగా ఎర్న్ చేశామండి. ఈరోజు కూడా ఫ్రీగా 50 లక్షల టోకెన్స్ని ఎర్న్ చేశాము. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ కార్డు కాంబినేషన్స్ ఇక మీదట మీకై మీరే చేసి నాకు కార్డు కాంబినేషన్ పంపిస్తే నేను కూడా చేస్తానండి చాలా హ్యాపీగా. చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. సో నిన్న నేను ట్రై చేశాను. ఈరోజు మన గ్రూప్లో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్ తను ఈ కార్డు కాంబినేషన్ని రివీల్ చేశాడు. రివీల్ చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించాడు. చూసిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏ విధంగా వచ్చింది సార్ నేను అతన్ని అడిగితే ఏమో సార్ నేను కూడా అన్నీ బై చేస్తూ వెళ్ళాను, ఇలా కాంబినేషన్ వచ్చింది, కాయిన్స్ వచ్చాయని చెప్పాడు. దాని తర్వాత నేను దాన్ని ఆ కార్డు కాంబినేషన్ని చూసి నేను కూడా ట్రై చేశాను. ఎంత ట్రై చేసినా రాలేదనమాట. తర్వాత వేరే ఒక వీడియో చూశాను. అలా చూస్తూ ఉంటే నాకు అర్థమైంది, ఓకే మనకి ఈ కాంబినేషన్ బై చేయాలి అని అంటే ఫస్ట్ ఆ కార్డు కాంబినేషన్ ఏందనేది తెలియాలి. ఆ కార్డు కాంబినేషన్ అనేది తెలిసిన తర్వాత వాటిని అన్లాక్ చేయాలి అంటే ఏవి బై చేయాలి అనేసి నేను ఆ వీడియో చూసిన తర్వాత అర్థమైంది. సో ఈ ఏదైతే లాక్ అయిపోయినటువంటి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్లాక్ చేయడానికి ఏ కార్డును మీరు బై చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో స్క్రీన్గా క్లియర్గా మీకు అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను.
సో అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ వీడియోని 1-2 సార్లు చూడాలి. ఖచ్చితంగా చూసిన తర్వాతే ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే వీటికి అంటే ముందు కొన్ని కార్డ్స్ని మీరు అన్లాక్ చేయాలి. అవి ఏ విధంగా అన్లాక్ చేయాలి అనేది మీకు తెలిస్తేనే ఈ కార్డ్స్ కాంబినేషన్ అనేది వర్క్ అవుతుంది. తర్వాత మీకు 50 లక్షల టోకెన్స్ బోనస్ అనేది వస్తుందన్నమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.